కట్టు మనము రాష్ట్రంలో అనుమానాస్పద అనుమానాస్పద మృతి కింద కేసు ఎందుకంటే శరీరం మీద ఎటువంటి గాయాలు కానీ ఇది కూడా కనపడలేదు. శరీరం మీద మనకు బాడీ నేను ఎస్ఐ గారు సిఐ గారు ముగ్గురు వచ్చి చూసినప్పుడు చూస్తే శరీరం మొత్తం పరిశీలన చూస్తే ఎటువంటి మనకు బయటికి విజిబుల్ ఇంజురీస్ మనకేం కనపడలేదు. కాబట్టి మనం ఏం చేసినామంటే డాక్టర్ గారికి ఇంక్వెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసి మరణానికి సహజ మరణమా లేకపోతే ఏమైనా అసహజ మరణం లోపల ఇంటర్నల్ ఇంజురీస్ ఏమైనా ఉండొచ్చు కదా సార్, రిపోర్ట్ మీరు ఇవ్వండి, దాని ప్రకారం మేము బేస్ చేసుకొని కేసు చేసుకోమని చెప్పి సరే సార్ అని పోస్ట్ మార్టం చేయించాం. అది రిపోర్ట్ వస్తే మనం మరి అవలగాడు ఆర్ఎంఓ పోస్ట్ మార్టం కాలేదంటే పాగలగాడు వాడు మనిషా మన పోతావాడు డ్యూటీ డాక్టరేనా డ్యూటీ డాక్టర్ అసలు ఒక హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు తెలియదు. డిఎస్పీ గారు కేసు బుక్ అయిందా? 100% సార్. ఏమని ఏ సెక్షన్స్ పెట్టారు? అనుమానాస్పద మృతి వీళ్ళ పిటిషన్ తరఫున ఏం కేసు బుక్ అయింది? బాధితుల పక్షాన మీకు ఇచ్చిన పిటిషన్ వాళ్ళ మీద ఎవరు తుకారాం రెడ్డి మీద, మధు రెడ్డి మీద, శ్రీనివాస్ రెడ్డి మీద ఏం కేసు బుక్ అయింది ఒకసారి చెప్పండి నాకు. అది ఎఫ్ఐఆర్ ఇవ్వండి చూపించండి సార్. దాని మీద ఏం కేసు బుక్ అయింది సార్? ఏ సెక్షన్స్ బుక్ అయినాయి ఏంటి? సింపుల్ అంటే విజిబుల్ ఇంజరీస్ ఏం లేవు. లేనందు కొరకు ఏం చేసిన మీరు ఇచ్చిన దరఖాస్తు మీద ఏదైతే ఇచ్చారో ఎవరెవరు పేర్లు ఇచ్చారో అందరి పేర్లు అందరికి బాధ్యత క్లియర్ గా చెప్తారు. దీంట్లో ఏమి పొరపాటు ఏం లేదు, దీంట్లో ఎవరం తప్పు చేయలేదు. ఆడ ఇన్సిడెంట్ అయింది సార్, చిన్న ఇన్సిడెంట్ అయింది కుమ్మేరులో జాతరలో, చిన్న ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అయ్యి కొట్టుకున్న తర్వాత ఏమైంది, వీళ్ళకేమో విజిబుల్ ఇంజరీస్ లేవు, వానికేమో తలకి ఇంజరీ, హెడ్ ఇంజరీ ఉంది. అదేమో 324 అంటే సింపుల్ ఇంజరీ అని అది చేసినాము. ఇవేమో మూగ దెబ్బలు ఉన్నాయి కదా, దీని కింద కోర్టు పర్మిషన్ పెట్టినాము. కోర్టు పర్మిషన్ పెట్టి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. 2 కేసులు చేసినాము. వీళ్ళ కేసు చేసినాము, వాళ్ళ కేసు చేసినాము. ఎవరు ఏం సెక్షన్స్ పెట్టిండ్రు? వాళ్ళకేమో సింపుల్ ఇంజరీస్ సార్, వీళ్ళకేమో కనపడని గాయాలు ఉన్నాయి కదా. కనపడని గాయాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మహిళ మీద నా కొడుకులు కొట్టిన దాని మీద ఏ సెక్షన్ పెట్టారు? సార్ మహిళల మీద 4 రెడ్లు కలిసి మహిళల మీద కొట్టి అంటే గారు ఇది చాలా నేషనల్ లెవెల్ పోతుంది ఈ కేసు. ఒక మహిళల మీద, ఆడవాళ్ళ మీద లంజా లమిడి అని కొట్టుకుంటా విత్ వీడియోలు వచ్చినాయి. లంజా లమిడి అని భయంకరంగా 4 గంటలు బూతులు మాట్లాడి ఆడోళ్ళ మీద బట్టలు చింపి కొట్టి ఆ రెడ్ల మీద మీరు పెట్టిన కేసు ఏంటో చెప్పండి. మీరు స్పాట్ లో లేరు కదా డిఎస్పీ గారు, ఎస్ఐ గారు ఎందుకు మాట్లాడలే? మీరు నోరిప్పండి. అదమ్మా మీరు మాట్లాడాలి కదా, మీరు మాట్లాడండి. డిఎస్పీ గారు ఎట్లా మాట్లాడతారు? కోర్టు పర్మిషన్ పెట్టినాం సార్, దాని ప్రకారం వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. ఎందుకు సెక్షన్ పెట్టలేదు? వీళ్ళ మీద జరిగిన దాడి, మీ ఎంక్వైరీలో వీళ్ళ మీద జరిగిన దాడికి మీరు ఏం కేసు పెట్టిండ్రు? మధుకర్ రెడ్డి మీద, తుకారాం మీద, శ్రీనివాస్ రెడ్డి మీద ఏం కేసు పెట్టిరు? ఆ సెక్షన్ చెప్పండి నాకు. మాకు పిటిషన్ బూతులు తిట్టి చేతులతోనే కొట్టిరని చెప్పేసి ఇచ్చిర్రు సార్. దాని మీద మీ ఎంక్వైరీ ఏం తెలియంది? వాళ్ళకి రాయటం రాకపోవచ్చు పిటిషన్, మళ్ళీ పిటిషన్ రాయమన్నారు. కానీ మరి మీ ఎంక్వైరీలో ఏం తేలింది? మీ ట్రూత్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది? అంటే లేడీస్ మీద కొట్టిన దాని మీద సెక్షన్ పెట్టిందా? ఆడోళ్ళ బట్టలు చింపి కొట్టిన దాని మీద కేసు పెట్టిందా? లంజా లమిడి అని కొట్టిన దాని మీద కేసు పెట్టిందా? మీరు రెడ్ల చెంచాలా లేకపోతే పోలీస్ ఆఫీసర్లా? చెప్పండి. ఆ ఊరిని వెళ్తున్న రెడ్ల మోకాళ్ళ కింద చెంచాలుగా బతుకుతారు అంటున్నా. ఏం పద్ధతి కాదు, ఏం పద్ధతి కాదు. ఆడవాళ్ళ మీద దాడి జరుగుతుంటే ఆ నా కొడుకుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేపించి తీసుకురండి. దిక్కు లేని శాఖలలో గుడిలోకి వచ్చి
గుడిలోకి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారంటే ఆ రెడ్ల మీద వాళ్ళు వీళ్ళ మీద వచ్చి దాడి చేస్తే ఒక్క రెడ్డిని అరెస్ట్ చేయలేదు కదా, ఒక సెక్షన్ పెట్టలేదు కదా, పసి పాపను చంపితే ఇంతవరకు కేసు లేదు కదా. దేనికి చేస్తున్నా పని? దిక్కులేని పేదవాళ్ళైనా అంతరాత్మ ఉందా మీకు? అంతరాత్మ ఉందా కదా? ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయి ఉండి ఆడవాళ్ళ మీద దాడి చేసి నరికి చంపి పాపని కాలుతో, సినిమాలలో కూడా అంత ఘోరం జరగలేదే, కాలుతో ఫుట్బాల్ లాగా పాపని 2 నెలల పాపని 4 రెడ్లు కలిసి చంపితే రెడ్ల మీద కేసు లేదు, ఆడవాళ్ళని కొడితే కేసు లేదు, బట్టలు గుంజితే కేసు లేదు, లంచాలు అమ్మడంటే కేసు లేదు. 4 గంటలు కొట్టిన వీడియో ఉంది కదా మీ దగ్గర, 4 గంటలు కొట్టిన వీడియో ఉంది కదా. ఈ గణేష్ ఎట్లా కొట్టారు? వీళ్ళు కొట్టారు, పల్లీకి పోటీ కొట్టారు కదా. మా ప్రాణాలను అర్పితం చేస్తాం సార్. మీరు ముందే చెప్తున్నారు, మీ అంతరాత్మ ప్రకారం మీ పై ఆఫీసర్స్ చెప్పుకుంటారా, ఇక్కడ ఈ ఉద్యమం ఒత్తిడి వచ్చిందని చెప్పుకుంటారా? మీరు 10 మందిలో ఇది ఏం చేస్తారో చేయండి, కేసు బుక్ చేయాల్సిందే. ఆ 4 రెడ్ల మీద అటెంప్ట్, మొత్తం వాళ్ళ వర్గం వాళ్ళ ముఠా ఏదైతే ఉందో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టాలి. వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ చేసి పారేయాలి. కానీ 16 పోదారు.